ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో సేఫెస్ట్ ఇంజినీరింగ్ స్టాండర్డ్స్ ఫాలో చేసే కంపెనీ ఎయిర్ బస్, బోయింగ్. వాళ్ళు ఇండియాలో ఒక కంపెనీని ట్రస్ట్ చేస్తున్నారు. సో, అది స్మాల్ థింగ్ అయితే కాదు. బెల్గావి, కర్ణాటకలో ఒక ఉన్న ఒక ఇండియన్ కంపెనీ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ గానీ, టైటానియం పార్ట్స్ గానీ తయారు చేస్తుంది. సో, ఇప్పుడు మైక్రో లెవెల్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ తయారు చేసే కంపెనీలాగా మనం భావించొచ్చు. సో, రీసెంట్‌గా చూసుకుంటే డిసెంబర్ 2025లో ఐపీఓకొచ్చింది. సో, ఇష్యూ ప్రైస్ పరంగా చూసుకుంటే ₹124 ఉండేది అప్పుడు ఇష్యూ ప్రైస్. అండ్ ఐ అండ్ ఆల్సో అది దాని తర్వాత ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. అండ్ 101 టైమ్స్ మనకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది ఇన్వెస్టర్స్‌కి. సో, దీని రిలేటెడ్‌గా చూసుకుంటే ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఈ కంపెనీ ఇంతవరకు లాస్ మేకింగ్ కంపెనీనే. అయినా కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూయస్‌గా బై చేస్తున్నాయి. అండ్ స్మార్ట్ మనీ ఎంటర్ అవుతుంది. సో, ఇది మనం రోజు ఈరోజు మనం కంప్లీట్‌గా డీకోడ్ చేసుకున్నాం. సో, దీని రిలేటెడ్‌గా నేను రీసెంట్‌గా ఐపీఓ డాక్యుమెంట్స్ చదివినాను. అండ్ కంపెనీ రిలేటెడ్ యాన్యువల్ రిపోర్ట్స్ చూసినాను. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినాను. సో, సో, కంప్లీట్‌గా ఈరోజు డీప్ డైవ్ చేసుకుందాం ఈ కంపెనీ నుంచి. అండ్ దీని బిజినెస్ ఏంటి? అండ్ ఫ్యూచర్స్ గ్రోత్ ఎలాంటిదని. సో, ముందుగా ఈ డిస్క్లైమర్ అయితే చదవండి. నేను ఎటువంటి సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్‌ని కాదు. జస్ట్ నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియో మాత్రమే ఇది. బై సెల్ రికమెండేషన్ అయితే కాదు ఇది. సో, ఫస్ట్ ఇక్కడ రీసెంట్ టైమ్‌లో ఈ కంపెనీ బజ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ కంపెనీ బజ్ రావడానికి మేజర్‌గా 4 రీజన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి రీసెంట్‌గా కర్ణాటక గవర్నమెంట్‌తో టై అప్ అయ్యేసి ఒక ఎంఓయూ అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో, అది 3000 క్రోర్స్ ఎంఓయూ. సో, ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ పరంగా చూసుకుంటే మార్కెట్ క్యాప్ 12,000 మార్కెట్ క్యాప్. సో, అట్లాంటి 12,000 మార్కెట్ క్యాప్‌కి 3000 క్రోర్స్ మనకి గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ అయితే రావడం జరుగుతుంది. సో, అది ఏంటంటే మనకి ఒక బెల్గావి ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ అనేది బిల్డ్ చేయడం అయితే బిల్డ్ చేస్తుంది. సో, దీని రిలేటెడ్ చూసుకుంటే హుబ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది డెవలప్ అవుతుంది. సో, ఇది ఒక నార్మల్ ఎక్స్పాన్షన్ కాదు. సో, దీని రిలేటెడ్ 5 ఇయర్స్ గ్రోత్ అయితే మనం ఈజీగా యాంటిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇండియాలో మనకి వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేది ఆల్మోస్ట్ 2000 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ కంపెనీ చేస్తుంది. దాని రిలేటెడ్‌గా 7000 జాబ్స్ కూడా వస్తాయని చెప్పి రీసెంట్ కాన్క్లేవ్‌లో చెప్పడం జరిగింది. సో, ఇక్కడ క్లియర్‌గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు, 10 ఇయర్స్ విజిబిలిటీ క్లియర్‌గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. హ్మ్. ఇక్కడ ఈ యాక్వెస్ అనేది ఒక మ్యానుఫ్యాక్చర్‌కి ఒక కీ రోల్ లాగా ప్లే చేయబోతుంది ఫ్యూచర్‌లో అని అర్థం చేసుకోవచ్చు ప్రెసిషన్ ఇంజినీరింగ్ మెకానిజంలో. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి డ్రోన్స్ రిలేటెడ్ బిజినెస్. ఇక్కడ వీళ్ళు ఈ యాక్వెస్ గాని, ఏసెల్ ఇండియా గాని రెండితో టై అప్ అయ్యేసేసి అగ్ని ఏరోస్పేస్ జేవీ అనేది ఒక ఫార్మ్ చేసినారు. కంపెనీని లాంచ్ చేసినారు రీసెంట్‌గా డ్రోన్స్. సో, డ్రోన్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది క్లియర్‌గా మనకి పెరుగుతుంది. అండ్ జర్మనీ, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వాళ్ళతో టెక్నాలజీ పార్ట్నర్‌షిప్ చేసేసేసి ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ అయితే చేయడం జరుగుతుంది. సో, దీని రిలేటెడ్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి అనేది ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, ఇదొక కాంపోనెంట్స్ బిజినెస్. సో, సిస్టమ్ లెవెల్ ఏరోస్పేస్ అనేది చాలా క్లియర్‌గా ప్లే అవుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం ఇంతకుముందు చూసినాం డిక్సన్ టెక్నాలజీస్ గానీ, కేనస్ టెక్నాలజీస్ గానీ ఇవన్నీ మనకి చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ నుంచి ఎలా లాభం పొందినాయో ఎగ్జాక్ట్‌గా సేమ్ వే ఈ కంపెనీ కూడా మనకి ఇండియాలో ఇండియా ఇంటర్మ్ ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారంగా చూసుకుంటే మనకి రీసెంట్‌గా ఐసీఐసీఐ డైరెక్ట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో, ఇది యాక్వైస్ అనేది క్లియర్‌గా బెనిఫిషియరీ పొందుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే గ్లోబల్ సప్లై చైన్స్ ప్రకారంగా చూసుకుంటే చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ మనకి ఇండియాలో షిఫ్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ క్లియర్‌గా ఈ కంపెనీ నుంచి ఈ గవర్నమెంట్ నుంచి పుష్ ఉండడం జరుగుతుంది ఫ్యూచర్‌లో. సో, ఈ మేజర్‌గా 4 ట్రిగ్గర్ పాయింట్స్ రీసెంట్ టైమ్‌లో మన బజ్ అయితే వినడం జరుగుతుంది. సో, ఈ కంపెనీ పరంగా ఇప్పుడు బిజినెస్ చెక్ చేసుకుంటే బేసిక్‌గా వీళ్ళు 2 టైప్స్ ఆఫ్ మేజర్‌గా కంపెనీ రిలేటెడ్ 2 బిజినెస్. వన్ ఈజ్ ఏరోస్పేస్ బిజినెస్ అండ్ కన్స్యూమర్ బిజినెస్. సో, ఈ సెగ్మెంట్‌లో బిజినెస్ 89% ఈ కంపెనీ ఇక్కడి నుంచి వస్తుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి 11% బిజినెస్. సో, ఇక్కడ బేసిక్‌గా చెప్పాలంటే వీళ్ళకి బెల్గావిలో ఒక ప్లాంట్ ఉంది. 250 క్రోర్స్ ప్లస్ ల్యాండ్ ఉంది. అండ్ ఇక్కడ ప్రెసిషన్ ఇంజినీరింగ్ కాంపోనెంట్స్ తయారు చేస్తారు. అండ్ సర్ఫేస్ ట్రీట్మెంట్స్ తయారు చేస్తారు. ఇక్కడే అసెంబ్లీ చేస్తారు. అండ్ ఎక్స్‌పోర్ట్స్ కూడా చేస్తారు. ఎక్స్‌పోర్ట్ లాజిస్టిక్స్ కూడా ఇక్కడే తయారు చేస్తారు. సో, ఇక్కడ చూస్తే ఒక పెద్ద ఎకోసిస్టమే బిల్డ్ అవుతుంది ఆ బెల్గావి ప్లాంట్‌లో. అంటే మనకి ఇది ఇండియాలో ఎక్స్‌ట్రీమ్‌లీ రేర్ అని చెప్పుకోవచ్చు. ఇంత నీచ్ సెగ్మెంట్ ఏ కంపెనీ గాని డెవలప్ చేయట్లేదు. దీని కాంపిటీటర్స్ కూడా ఇంతవరకు లేరు. మీరు అడగొచ్చు సార్ ప్రెసిషన్ రిలేటెడ్‌గా మనకి ఇంజినీరింగ్ గేర్స్ కానీ, లీడ్ గేర్స్ కానీ ఇవన్నీ తయారు చేస్తారు కదా సార్ అని చెప్పుకోవచ్చు. సార్ కానీ ఇంతవరకు మనకి ఏరోస్పేస్ రిలేటెడ్‌గా మనకి ఇంతవరకు క్లియర్ కాంపిటీటర్స్ అయితే ఎవరు లేరు. హ్మ్. సో, ఇక్కడ చూసుకుంటే మనకి బోయింగ్ గానీ, తర్వాత ఏరోబస్ గానీ వీళ్ళు మెయిన్ టార్గెట్ చేస్తున్నది. సో, ఈ ఏరోబస్ 320 గానీ, బోయింగ్ 737 ఈ కాంపోనెంట్స్‌కి ఎవరు సప్లై చేయట్లేదు. ఓన్లీ ఒక నీచ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. ఇండియా సిస్టమ్ పార్ట్స్ గానీ, లీడింగ్ గేర్ కాంపోనెంట్స్ గానీ, ఏరో స్ట్రక్చర్స్ గానీ ఇవన్నీ ఒక నీచ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. సో, దీని రిలేటెడ్ మనకి ఇంట్రెస్ట్ అనిపించే ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఏరోస్పేస్ మనం ఇంతకుముందు ఏదైనా యూట్యూబ్‌లో వీడియోస్ చూసినాం. లావా అనేది ఎలా ఉంటది? రెడ్ కలర్‌లో ఉంటది.
సో, అట్లాంటి ఎన్విరాన్మెంట్‌ని మనకి సర్వైవ్ చేసుకొనేసేసి వర్క్ అవ్వాలంటే గిన టైటానియం కాంపోనెంట్స్ తయారు కావాలి. సో, అట్లాంటి టైటానియం కాంపోనెంట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారు. సో, అది ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఒక మేజర్ కాంప్లెక్సిటీ పార్ట్. సో, ఆ కాంప్లెక్సిటీ పార్ట్ అనేది వీళ్ళు సింపుల్‌గా చేస్తున్నారు. సో, ఇది ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత హై స్కేల్ బిజినెస్ మనకి ఎంత రీసెర్చ్ డెవలప్‌మెంట్ బిజినెస్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో, గ్లోబల్ ప్రెజెన్స్ పరంగా చూసుకుంటే గిన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. యూఎస్ఏలో మనం చూసుకుంటే నార్త్ అమెరికాలో ఆపరేషన్స్ చేస్తుంది. అండ్ ఫ్రెంచ్‌లో చూసుకుంటే రీసెంట్‌గా ఎక్స్‌పోర్ట్ ఆర్డర్ రావడం అయితే జరుగుతుంది. కొత్త కొత్త కస్టమర్స్ రావడం జరుగుతుంది. అది కూడా ఒక లోకల్ ఎస్ఎంఈ కంపెనీకి గ్లోబల్ సప్లై చైన్ ఉండడం అయితే మామూలు విషయం అయితే కాదు. సో, ఇక్కడ వీళ్ళు మోట్ పరంగా చూసుకుంటే మనకి ఒక బిగ్గెస్ట్ మోట్ ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ ఏరోస్పేస్ అనేది ఎకోసిస్టమ్ ఉంది మనకి కర్ణాటకలో. సో, దానికి రిప్లికేషన్ ఇంతవరకు ఎవరు కాంపిటీటర్స్ లేరు. కొత్త కాంపిటీటర్స్ వచ్చినా కూడా వాళ్ళు మినిమమ్ 15-20 ఇయర్స్ అవుతారు వాళ్ళు సస్టైన్ అవ్వడానికి. సో, క్యాపిటల్ గానీ, అప్రూవల్స్ గానీ, ఇంజినీరింగ్ క్యాపబిలిటీస్ గానీ, క్లయింట్ ట్రస్ట్ గానీ ఇవన్నీ స్ట్రాంగ్‌గా బిల్డ్ అయిపోతాయి అంతలోపల. సో, ఇవన్నీ ఒక బిల్డ్ చేయడానికి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. సో, ఇప్పుడు మనం చూసుకుంటే మనము ఓవరాల్‌గా ఈ బిజినెస్‌లో గాని, ఈ గ్రోత్ దీనికి ఏరోస్పేస్ రిలేటెడ్‌గా మనకి ఆపర్చునిటీ ఎంతుందంటే టోటల్‌గా గ్లోబ్‌లో చూసుకుంటే 8,00,000 క్రోర్స్ ఆపర్చునిటీ అయితే ఉంది. కానీ మన ఇండియా పరంగా చూసుకుంటే 15,000 క్రోర్స్ అనేది ఆపర్చునిటీ ఉంది. సో, ఇప్పుడు 15,000 క్రోర్స్ అనేది 2030 నాటికి 60,000 క్రోర్స్ కాబోతుంది. అది మార్కెట్‌లో ఉండే పెద్దలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు యాంటిసిపేట్ చేస్తున్నారు. సో, దాని రిలేటెడ్‌గా మనకి ఎంత కావాలి? ఇంకా 4 టైమ్స్ గ్రోత్ అయితే బిజినెస్‌లో కావాలి. సో, ఆ విధంగా చెక్ చేసుకుంటే మనం ఇంతకుముందు చెప్పినాం. దీంట్లో మార్కెట్ షేర్ ఎక్కువ అని చెప్పి. సో, ఇది ఒక నీచ్ బిజినెస్ అని. సో, ఇక్కడ చూసుకుంటే దీనికి మార్కెట్ క్యాప్ 12,000 క్రోర్స్ కూడా లేదు. అంటే 1% కంటే చాలా తక్కువ ఉంది. అంటే చాలా ఎక్కువ రన్ అప్ అయితే చూసే ఆస్కారాలున్నాయి. హ్మ్. సో, ఇప్పుడు మనకి టైల్‌విండ్స్ పరంగా చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా ఫస్ట్ టైల్‌విండ్ అండ్ పీఎల్ఐసీ స్కీమ్ సెకండ్ టైల్‌విండ్ అండ్ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ థర్డ్ టైల్‌విండ్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్‌గా ఆర్డర్స్ రావడం. ఏరోస్పేస్ ఔట్‌సోర్స్ చేయడం. ఇవన్నీ 5 మేజర్ టైల్‌విండ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ఇవి మేజర్‌గా ఇండైరెక్ట్‌గా మనకి ప్లే అవుతాయి. సో, ఇప్పుడు మనం ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ఒక కంపెనీ ఒక లాస్ మేకింగ్ కంపెనీ చూడండి. ఎఫ్ఐ 25లో మనకి 216 క్రోర్స్ జనరేట్ చేసే కంపెనీ 326 క్రోర్స్ జనరేట్ చేస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ అంతా 50% గ్రోత్. ఇది ఒక హ్యూజ్ నంబర్. మొమెంటమ్ అనేది కూడా క్లియర్‌గా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఆపరేటింగ్ మార్జిన్ అంతా 3% మెయింటైన్ చేస్తుంటే ఆపరేటింగ్ మార్జిన్స్ ఇప్పుడు క్లియర్‌గా 8.9% ఇంక్రీజ్ చేసినారు. ఒక క్లియర్ మార్జిన్ ఇంప్రూవ్‌మెంట్ అయితే ఒక పాజిటివ్ సిగ్నల్‌లాగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ మేకింగ్ బిజినెస్ అంటున్నాం. దాని గురించి ఇప్పుడు నీట్‌గా డీకోడ్ చేసుకుందాం కొద్దిసేపులో. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు లాస్ అనేది ఇంతకుముందు 40 క్రోర్స్ ఉండే 42 క్రోర్స్ అయింది. సో, ఇప్పుడు చాలామంది అనుకుంటారు. సో, ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ కదా! దీన్ని ఇన్వెస్ట్ చేయడం బెటరా? కాదా? అని చెప్పి. సో, అందరూ అనుకుంటారు. సో, ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ కదా! డేంజర్ కదా! అని. సో, వీళ్ళు క్లియర్‌గా మనం అర్థం చేసుకుంటే వీళ్ళు మేజర్‌గా 3,000 క్రోర్స్ అనేది రీసెంట్‌గా క్యాపెక్స్ అనేది బిల్ చేయడం అయితే జరుగుతుంది. సో, దాని రిలేటెడ్ డిప్రిసియేషన్ కాస్ట్‌లు కానీ, ఇంట్రెస్ట్ కాస్ట్ కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్‌లు కానీ ఇవన్నీ ఉండడం వల్ల మనకు ఒక బ్యాడ్ బిజినెస్ లాగా కనిపిస్తుంది. అంతేగాని ఇక్కడ ఒక హెవీ క్యాపెక్స్ అనేది జరగబోతుంది. ఫ్యూచర్‌లో మనకి ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ అయితే రాబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడ ప్రెజెంట్ ఉండే ఫైనాన్షియల్ కొద్దిగా నెగెటివ్‌గానే కనిపిస్తున్నాయి. సో, ఇది మార్కెట్ ఫ్యూచర్‌ని ఇంకా ప్రైస్ చేయలేదు. సో, కరెంట్ లాస్ అనేది మనకి జస్ట్ ఒక పేపర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో, హై గ్రోత్ కంపెనీస్‌కి మనం ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఒక పీఈ అనేది కూడా కొద్దిగా హైగా కనిపించినట్టు నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ కంపెనీలో మనకి హై గ్రోతింగ్ కంపెనీ కాబట్టి కొద్దిగా వాల్యుయేషన్స్ అనేవి ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. మనం ప్రతి క్వార్టర్ మనం ట్రాక్ చేయాల్సి వస్తది. ఇట్లాంటి హై పీఈ కంపెనీస్‌కి. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే వీళ్ళు చేయడం ఏం చేసినారంటే ఒక సింపుల్‌గా అనాలజీ ఏంటంటే మీరు ఒక మూవీ థియేటర్ పోయుంటారు. ఆ మూవీ థియేటర్‌లో 50 మెంబర్స్ వచ్చినా కూడా సేమ్ సేమ్ రెంట్, సేమ్ మెయింటెనెన్స్ ఉంటది. అదే ఒకవేళ మొత్తం హౌస్‌ఫుల్ అయినోడు సేమ్ మెయింటెనెన్స్, సేమ్ రెంట్ ఉంటది. ఎగ్జాక్ట్‌గా సేమ్ వే. వీళ్ళు ఇప్పుడు తయారు చేస్తుండేది ఒక ఆపరేటింగ్ ఫ్లో చేస్తున్నారు. సో, ఇది ఎప్పుడైతే బిల్డ్ అయిపోతుందో దాని రిలేటెడ్‌గా డబుల్, త్రిబుల్ రెవెన్యూ అయితే చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.
సో, ఇప్పుడు మనము ఈ కంపెనీ అనేది ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ఫేజ్‌లోనే మనకు లాస్ట్‌కి కనిపిస్తుంది. ఫ్యూచర్‌లో మనకి ఇంకా చాలా క్లియర్ గ్రోత్ అయితే ఉండబోతుంది. సో, ఇప్పుడు మనం ఓవరాల్‌గా చూసుకుంటే రెవెన్యూ గ్రోత్ పాజిటివ్‌గా ఉంది. అండ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. డెప్ట్ అనేది రీసెంట్‌గా నేను అబ్జర్వ్ చేశాను. 270 క్రోర్స్ డెప్ట్ ఉంది. సో, ఐపీఓ ద్వారా వీళ్ళు ఫండ్ రైజ్ చేసింది 670 క్రోర్స్ ఫండ్ రైజ్ చేసినారు. క్యాష్ రన్ అవే అనేది క్లియర్‌గా మనకి యాక్సెప్టబుల్‌గానే అనిపిస్తుంది. సో, ఇది కొద్దిగా మానిటర్ చేయాలి. అండ్ ఓవరాల్‌గా మనకి క్లియర్‌గా ఏంటంటే మనకి స్టాక్ అనేది ఇంకా రీరైట్ అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు ప్రమోటర్స్ పరంగా చూసుకుంటే ప్రమోటర్స్ 60% హోల్డ్ చేస్తున్నారు. సో, ఇక్కడ మనకి డీఐఎస్ పరంగా 3% నుంచి 5% ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ 3% ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ డీఐఎస్ 25 మన పబ్లిక్ వాటాలో 25% ఉంది. అండ్ ప్లెడ్జింగ్ ఎటువంటి ప్లెడ్జింగ్ లేదు. అంటే ఇప్పుడు మనకి దీంట్లో ఎంత కన్విక్షన్ ఉంటే మన మ్యూచువల్ ఫండ్స్ స్లోగా అక్యుములేషన్ అయితే చేస్తారు చెప్పండి. సో, ఇది ఇగ్నోరింగ్ పాయింట్ అయితే కాదు డీఐఎస్ పరంగా. ఇంగా ఎఫ్ఐ అండ్ స్పానాంగ్ కూడా ఇంకా ఫ్యూచర్‌లో వీళ్ళు రిలేటెడ్ ట్రాక్ చేయాలి. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదైనా యాడ్ చేసుకున్నారో లేదో అని. సో, మేనేజ్‌మెంట్ పరంగా చూసుకుంటే మేనేజ్‌మెంట్ క్వాలిటీ బావుంది. అండ్ ఒక రెడ్ ఫ్లాగ్ ఏంటంటే రీసెంట్‌గా సీఎఫ్ఓ అయితే రిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ పర్సనల్ రీజన్స్ అన్నారు. సో, అది ఇన్వెస్టర్ మైండ్స్‌కి ఇది ఏం చూపిస్తుంది ఒక ఎస్ఎంఈ కంపెనీకి ఇట్లాంటి ఇన్వెస్టర్స్ ప్రమోటర్స్ రిలేటెడ్ ప్రతి ఒక్క పాయింట్ మనం ట్రాక్ చేయాల్సిందే. సో, ఏం జరుగుతుందో ఎస్ఎంఈ స్టాక్స్‌లో మనకు అర్థం కాదు కాబట్టి. సో, ఇక్కడ సీఎఫ్ఓ ఎగ్జిట్ అయినారు. సో, దాని రిలేటెడ్‌గా ఏం జరుగుతుంది అని మానిటర్ చేయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో, ఇక్కడ మనకి ఓవరాల్‌గా చూసుకుంటే మనకి దీని బిజినెస్ పరంగా వాల్యుయేషన్స్ అనేది కొద్దిగా హై వాల్యుయేషన్స్‌లో నడుస్తుంది. అండ్ దీని రిలేటెడ్ గ్రోత్ ట్రిగ్గర్స్ ఏమేమి దీనికి మేజర్‌గా 4 సో, దీనికి రిలేటెడ్ గ్రోత్ ఫిగర్స్ చూసుకుంటే మనకి డ్రోన్స్ బిజినెస్ నుంచి మనకి అగ్ని ఏరోస్పేస్ అనేది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఒక గ్రోత్ ఫిగర్. సో, ఇక్కడ ఈ సెగ్మెంట్ నుంచి మనకి ఈ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గాని, డిఫెన్స్ ఆపర్చునిటీ గాని, సో, నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఫ్యూ ప్యూర్‌గా మనకి ఈ సెగ్మెంట్ నుంచి రెవెన్యూ అనేది క్లియర్‌గా యాంటిసిపేట్ చేసుకోవచ్చు. ఒక డిఫెన్స్ రిలేటెడ్‌గా పుష్ అయితే రాబోతుంది. సెకండ్ వచ్చేసేసి ఇంజినీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు తమిళనాడులో ఏరోస్పేస్ ఇంజిన్ ప్రాజెక్ట్‌లో అనేది ఇది ఒక హ్యూజ్ ఆపర్చునిటీ. సో, ఎందుకంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ మార్కెట్‌లో అనేది ఇంతవరకు ఏ బిజినెస్ లేదు. సో, ఇది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా అని చెప్పుకోవచ్చు. రికరింగ్ రెవెన్యూ కూడా ఈ సెగ్మెంట్ నుంచి ఈ పార్ట్ నుంచి క్లియర్‌గా వస్తుంది. అండ్ రీసెంట్‌గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక క్యాపెక్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఫ్యూచర్‌లో మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్డర్స్ కూడా క్లియర్‌గా మనకి విజిబిలిటీ ఉంది. అండ్ గ్లోబల్ రిలేటెడ్ షిఫ్ట్ పరంగా చూసుకుంటే గ్లోబల్ ఏరోస్పేస్ షిఫ్ట్స్ అన్ని మనకి చైనా +1 స్ట్రాటజీ పరంగా మనకి ఇండియాలో షిఫ్ట్ అయిపోతున్నాయి కాబట్టి దీని రిలేటెడ్ క్లియర్‌గా బెనిఫిషియరీ అవ్వబోతుంది. అండ్ పిఎల్ఐసీ స్కీమ్స్ గాని సో, అన్నీ స్ట్రాంగ్ టెయిల్ విండ్స్ లాగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో, పీఈ పరంగా చూసుకుంటే పీఈ కొద్దిగా మనకి ఒక స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్ క్యాప్ 12,000 క్రోర్స్ అండ్ రెవెన్యూ ఎస్టిమేట్స్ పరంగా చూసుకుంటే 12,000 క్రోర్స్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ పరంగా చూసుకుంటే 10 టైమ్స్ ఉంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే హై వాల్యుయేషన్స్‌లో ఉన్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. గ్రోత్ పరంగా ఒక ప్రీమియం వాల్యుయేషన్సే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్‌కి ప్రీమియం వాల్యుయేషన్స్ ఉండడం మనం అది కరెక్ట్ సిగ్నలే అని కూడా అర్థం చేసుకోవచ్చు. గ్రోయింగ్ కంపెనీకి ఇది కామనే. సో, ఇప్పుడు మనకేంటంటే ఒక హై వాల్యుయేషన్స్ అంటే మనకి మార్కెట్ అనేది ఇంకా క్లియర్‌గా రీరేటింగ్ చేసే ఆస్కారాలు కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అండ్ హ్మ్. సో, కరెంట్ వాల్యుయేషన్స్ అయితే చీప్ కాదు. అండ్ ఫ్యూచర్‌లో గూడా మనకి దీని రిలేటెడ్‌గా కామెంటరీ గానీ, రిజల్ట్స్ గానీ ప్రతి ఒక్కటి సేమ్ అలాగనే వస్తాయని మనం ఫ్యూచర్‌లో మనం అప్ సైడ్ మొమెంటమ్ అయితే చూసే ఆస్కారాలున్నాయి. అండ్ బిజినెస్ పరంగా స్ట్రాంగ్ ఉంది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా మనకు కొద్దిగా కరెక్ట్ అయితే బావుంటుంది. అండ్ ఇంకొకటి ఏ పాయింట్ ఏంటంటే సివియర్ కరెక్షన్స్ చూసే ఆస్కారాలున్నాయి ఇటువంటి కంపెనీస్‌కి. సో, మార్కెట్ ఎప్పుడైతే నెగెటివ్ ట్రెండ్‌లో ఉంటదో అప్పుడు 30-40% కరెక్షన్ క్లియర్‌గా మనం యాంటిసిపేట్ చేయొచ్చు ఇట్లాంటి కంపెనీస్‌కి. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్సిస్టెంట్ ఇప్పుడు ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ. అండ్ దీని రిలేటెడ్‌గా మనకు ఒక క్వార్టర్‌లో కూడా ఏదైనా రిజల్ట్స్ అనేది కొద్దిగా లాస్‌లో కనిపించినా కూడా ఇంకా నెగెటివ్ ట్రెండ్‌లో పోయే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే క్యాపెక్స్ ఎగ్జిక్యూషన్ 5,000 క్రోర్స్ క్యాపెక్స్ పెట్టినారు ప్లాంట్ ప్రాజెక్ట్స్ తీసుకునేసేసి. దాని రిలేటెడ్ రెవెన్యూ ఎలా వస్తుందని అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ కస్టమర్ కాన్సంట్రేషన్ ఓన్లీ 2 కంపెనీస్ ఎయిర్ బస్, బోయింగ్ ఈ 2 కంపెనీస్ తప్పితే వేరే ఏది లేదు. సో, దాని రిలేటెడ్ ఏదైనా ఎక్స్‌పాన్షన్ జరిగితే బావుంటది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా ఒక హై వాల్యుయేషన్స్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక క్వార్టర్‌లో గాని ఏదైనా ఒక రిజల్ట్స్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు 30-40% కరెక్షన్ క్లియర్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆడిటర్స్ గాని ఆడిటర్స్ పరంగా అంతా క్లియర్‌గా ఉంది. ఏ ప్రాబ్లమ్ లేదు. అండ్ డెబ్ట్ పరంగా నో ప్రాబ్లమ్. అండ్ ఫ్రాడ్ హిస్టరీ కూడా ఈ కంపెనీకి ఎటువంటి ఫ్రాడ్ హిస్టరీ లేదు. సో, డైల్యూషన్స్ కూడా క్యాష్ ఫ్లోస్ అంతా క్లియర్‌గా క్లీన్ షీట్ లాగా అర్థమైంది.
సో, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వార్టర్‌లో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే గిన రెవెన్యూ అనేది 350 క్రోర్స్ అనేది బీట్ అవుతుందా లేదా? అండ్ కొత్త సీఎఫ్ఓ జాయిన్ అయిన తర్వాత అతను రిలేటెడ్‌గా ఎలాంటి హిస్టరీ ఉంది? అండ్ అతను రిలేటెడ్‌గా ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఇంప్రూవ్‌మెంట్స్ జరుగుతున్నాయా లేదా కంపెనీలో అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ ఏరో ఇంజిన్స్‌లో మనకి ఇంకా ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి? ఇంటర్నల్‌గా ఇంపోర్ట్స్ ఇండియా డొమెస్టిక్‌గా, ఇంటర్నేషనల్‌గా ఎలా వస్తున్నాయో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ మ్యూచువల్ ఫండ్ కాన్సంట్రేషన్ కూడా ఇంకా పెంచుకుంటున్నారా? లేకపోతే తగ్గించుకున్నారా? అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకటైతే క్లియర్, మ్యూచువల్ ఫండ్స్ కాన్సంట్రేషన్ అయితే క్లియర్‌గా ఉంది. అండ్ ప్రమోటర్స్ అనేది ఇంకా స ఇంతవరకు ఏది సెల్ అయితే చేయలేదు. సో, ఇది మనం వాలిడేట్ చేయాలి. అండ్ డెబ్ట్ అనేది రీసెంట్‌గా 270 క్రోర్స్ రైజ్ చేసినారు. దాని రిలేటెడ్‌గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. హ్మ్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే గిన ఒక ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ, ఒక స్ట్రాంగ్ బిజినెస్ మోట్ ఉన్న కంపెనీ, అండ్ ఫ్యూచర్‌లో క్లియర్ విజిబిలిటీ ఉన్న కంపెనీ, అండ్ ఇండియా అనేది ఈ సెగ్మెంట్‌లో ప్రెసిషన్ ఇంజినీరింగ్ మెకానిజంలో నెక్స్ట్ డికేడ్‌లో ఫ్యూచర్‌లో ఒక మంచిగా యాంటిసిపేట్ చేసే ఆస్కారాలున్నాయి ఈ సెగ్మెంట్ బిజినెస్ నుంచి. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే లాసెస్‌లో ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్‌లో ఒక లాస్ మేకింగ్ కంపెనీ నుంచి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీలాగా చూసుకోవచ్చు ఈ కంపెనీని. సో, బిజినెస్ వీక్ కావచ్చు. కానీ ఫ్యూచర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని అన్నీ బిల్డ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ కంపెనీ. సో, ఇక్కడ మనకి హ్మ్. ఇంకొకటేంటంటే ఒక నీచ్ సెగ్మెంటు డ్రోన్స్ గాని, ఏరోస్పేస్ గాని ఎక్స్‌పా గ క గ కర్ణాటక గవర్నమెంట్ నుంచి ఎక్స్‌పాన్షన్స్ గాని, గ్లోబల్ ఏరోస్పేస్ గాని ఇవన్నీ ఒక 3-5 ఇయర్స్ అన్‌ఫోల్డ్ స్టోరీ అని చెప్పొచ్చు. సో, మనకి తెలియకుండా మనకి విజిబిలిటీ వచ్చే స్టోరీస్ ఇవన్నీ. సో, మనకి ఇంకొకటేంటంటే మనకి పీఎల్ఎస్ఏ స్కీమ్స్ గాని, చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ ఇవన్నీ ఫ్యూచర్‌లో మనకి ఈ కంపెనీలో చూడబోతున్నాము. సో, ఇప్పుడు సో, ఇప్పుడు మన కంపెనీ చూసుకుంటేనే ఆల్మోస్ట్ మనకి 200 లెవెల్స్‌లో ట్రేడ్ అవుతుంది. అండ్ మార్జిన్స్ కూడా రీసెంట్‌గా ఇంప్రూవ్ చేయడం అయితే జరిగింది. ప్రెజెంట్ అయితే లాసెస్‌లో ఉంది. అండ్ క్యాష్ ఫ్లోస్ కూడా క్లియర్‌గానే అనిపించింది నేను అబ్జర్వ్ చేయడం అయితే గిన. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆహ్, కాన్స్టెంట్‌గానే ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే గిన సేమ్ కొద్దిగా ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ఇంప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ బారోయింగ్స్ తగ్గించుకున్నారు. అండ్ రిజర్వ్స్ పెంచుకున్నారు. ఓకే. ఓవరాల్‌గా. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ డీఏఎస్ వాటాలు క్లియర్‌గా ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ క్లియర్‌గా ఉన్నాయి. అండ్ డెప్ట్ అట్ 267 ఇదొకటి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక్కసారి వీళ్ళు డెలివర్ చేసిన ప్రోడక్ట్‌కి అమౌంట్ రావడానికి ఆల్మోస్ట్ 6 మంత్స్ దాకా పడుతుంది. 10 మంత్స్ దాకా పడుతుంది. సో, దీని రిలేటెడ్ క్వాలిటీ ఏమి, కంపెనీ రిలేటెడ్ ఎందుకు అంత డిలే అవుతుందో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో, ఇదేనండి మా వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. అండ్ మా వీడియో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియో నలుగురికి షేర్ చేయండి. సో, సో దట్ నాకు ఇట్లాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.